మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదే వర్మ. ఈ వీడియో చేసే సమయం వరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఏ విధమైన ప్రకటన వెలువడలేదు. 238 CBT మీటింగ్ అయిన రెండో రోజు అక్టోబర్ 14వ తేదీన కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారితో ఎన్ఈసీ నాయకులు ఫైనల్ చర్చలు జరిగాయి. ఎన్ఈసీ నాయకులు ఆ రోజు అడిగినట్లు వాతపూర్వక హామీ ఇవ్వడం జరిగింది. అందులో కేంద్రం ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంచే పనిలోనే ఉన్నామని వ్రాశారు. కానీ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ఎంత పెంచబోతున్నారు అని కానీ ఎప్పుడు పెంచుతామని నిర్ణయించలేదు. కేంద్ర ప్రభుత్వం తరపున సెంట్రల్ ఈపీఎఫ్ కమిషనర్ ద్వారా ఎన్ఏసీకి అడ్రస్ చేస్తూ లెటర్ ఇచ్చారు. ఆ రోజు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారు ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల ఫైలు కేంద్ర కేబినెట్ పరిశీలన కోసం పంపబడిందని ఎన్ఐసి నాయకులతో చెప్పడం జరిగింది. అదే విషయం నేషనల్ న్యూస్ పేపర్ అయిన ది హిందూ తదితర న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. కానీ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖ అయినా డైరెక్ట్గా కేబినెట్ కన్సిడరేషన్కి పంపరు. ముందు కార్మిక శాఖ సెక్రటరీ, కేంద్ర ఈపీఎఫ్ఓ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీలు మొదలగు వారు పరిశీలన పూర్తయిన తర్వాత మాత్రమే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకు పిఎంఓకి పరిశీలనకు వెళ్తుంది. అది పూర్తయిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా కేంద్ర క్యాబినెట్ అప్రూవల్కి వెళ్తుంది. అక్కడ కేంద్ర క్యాబినెట్లో అప్రూవల్ కోసం ఉన్న ఇష్యూస్ వరుసగా ప్రియారిటీ ప్రకారం క్యాబినెట్ అప్రూవల్కి పెడతారు. అవి క్యాబినెట్లో అప్రూవల్ అయిన రోజే కేంద్రం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ద్వారా అఫీషియల్గా ప్రకటిస్తారు. 20 అక్టోబర్ 2025 లోపల దీపావళి సందర్భంగా కేంద్ర కేబినెట్ ప్రకటన వస్తుందని దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షనర్లు అందరూ ఆశించారు. కానీ ఇప్పటి వరకు 4 కేబినెట్ మీటింగ్లు అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 8th పే కమిషన్ని కూడా నియమిస్తూ కేబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చింది. కానీ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల విషయం ఇప్పటి వరకు ఏ విధమైన ప్రకటన కేంద్రం నుండి రాలేదు. ఎన్ఈసీ నాయకులు ప్రభుత్వంతో చివరి చర్చలు గతంలోనే ముగిసిపోయాయి. కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఎన్ఏసీ దేశవ్యాప్త నాయకులు జూమ్ మీటింగ్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ఏసీ పాత్రపై చర్చించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల 7,500 రూపాయలు ప్లస్ డిఏ మరియు మెడికల్ ఫెసిలిటీస్ ప్రకటన ఇంకా ఆలస్యం అయితే కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ప్రకటించాలని ఒత్తిడి చేయాలని ఎన్ఈసీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నవంబర్ 25 లోపల ప్రకటన రాకపోతే ఎలాగూ డిసెంబర్ 1వ తేదీ నుండి 23వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్త ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ప్లస్ డిఏ ఇతర సమస్యలు వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్ మెంబర్ల ద్వారా ఒత్తిడి చేయించాలని ఎన్ఐసీ నాయకత్వం ఆలోచన చేస్తున్నది. గత 11 సంవత్సరాల నుంచి దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలుగాను ప్లస్ డిఏ మరియు మెడికల్ ఫెసిలిటీ కల్పించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. గతం నుండి హామీలు మాత్రమే వస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా పరిష్కారం చూపిస్తుందని దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లందరూ ఎదురు చూడవలసి ఉంది. Let us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.